ఈ వీడియో కేవలం నవ్వించడానికి మాత్రమే, ఎవరు సీరియస్గా తీసుకోవద్దని కోరుకుంటున్నాను. కానీరి చెప్పున పిల్లని తయారీ అయ్యి మళ్ళా బయోళ్ళు వస్తారు. చేస్తున్నావు నువ్వు ఇంతకు మోపోయినావు మా గండాన. గా దుకాణం దాకా పోయి ఒక పౌడర్ డబ్బాలన్నా తీసుకురా పో పిల్లకు, ఇంతే ఇద్దాం తెల్లగా కనబడుతుంది. ఏ పౌడర్ డబ్బా లేదు ఏం లేదు కానీ పొయ్యిలింత బూడిది ఉంటుంది కదా, అది ఊసేయి మంచిగా తెల్లగా మెరిసిపోతుంది పిల్ల. అయ్యో గట్లనే పడితేమేమయ్యో, ఇంత పౌడర్ ఏమంటే కూడా నొచ్చినట్టు ఎత్తున్నావు ఏందయ్యో. ఏ అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా కానివ్వండి. ఇక బుచ్చన్న, పిల్లలు వేసిపోయిన విషయం మా అబ్బాయి వాళ్ళకి చెప్పకు. మడ్డగుడు ఏ గదెందుకు చెప్తానే నేను, చెప్పా గదెందుకు చెప్పా. అదే మరి చెప్పకంటున్నా. సరేనే చెప్పా. A few moments later. ఇంకా కాలేదానే, అబ్బాయి వాళ్ళు వచ్చి రే తొందరగా కానిచ్చేయండి. రండి బాబు, నమస్కారం. నమస్తే అంకుల్. కూర్చోండి బాబు కూర్చోండి. ఇది అందరు వచ్చినట్టేనా పెద్ద మనుషులు? వచ్చినట్టేనే ఇక అందరు వచ్చినట్టే అనుకుంటా. అరే సంపదు, ఓ పిల్లగా, సంపదు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు కదా, సాపేరా. ఓ సంపదు, ఇటు వెండి లౌడగాడు ఇంట్లో అక్క పెళ్లి చూపులు పెట్టుకొని మామిడి తోటలో వన్నడైంది ఇలా పాకింది తెచ్చుకొని. ఓ పిల్లగా మహేషు, ఇంకా సాపేరా, వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. అంకుల్ పెళ్లి పిల్లని తీసుకొస్తారా తొందర, ఫాస్ట్గా చూడాలని చావుతలేదు నాకు. రెడీ ఎత్తున్నాం బాబు, ఒక 10 నిమిషాలలో వస్తుంది. A few moments later. అందరు వచ్చినట్టేనయ్యా? వచ్చిర్రు కానీ అందరు వచ్చిర్రు కానీ షురూ చేయరిగా. ఏం పని చేస్తాడు పిల్లగాడు? మావోడు ఇంతకుముందు హైదరాబాద్లో బాత్రూమ్లు గడేటోడు, ఇప్పుడు దుబాయ్లో బాత్రూమ్లు గడే జాబ్ సంపాదించాడు, అక్కడే ఉంటున్నాడు. హైదరాబాద్లో జాబ్ సంపాదించడే గొప్పరా అంటే ఇంకా దుబాయ్లో చేస్తుండే అబ్బాయి గొప్పోడే. అవునే బుచ్చన్న, గొప్ప సంబంధం ఇది. అబ్బాయి చేసే జాబ్ అయితే మాకు నచ్చింది. మరి తాగుడు ఇట్లా అలవాట్లు ఏమన్నా ఉన్నాయా? ఇక తాగుడు అంటే ఇక అడ్డమైన బీర్లు విస్కీలు అయితే ఏం తాగడు. ఏమున్నా కాస్ట్లీ కళ్ళు సీసాలు రోజుకో 10 తాగుతాడు. ఇంకా ఒక 5-6 సారా ప్యాకెట్ తాగుతాడు. మంచిదే. మరి బీడీలు గీడీలు ఇట్లా ఏమన్నా తాగుతాడు పిల్లగాడు? ఇక ఈ ఆల్తూ పాల్తూ బీడీలు సిగరెట్లు అయితే ఏం తాగడు పోరాడు. మడ్డగుడు ఏం తాగినా రోజుకు ఒక 5-10 గంట చుట్టలు అయితే తాగుతాడు. అబ్బా, ఈ సంబంధం కుదిరేతట్టే ఉందిరా. ఓ తాగుపోతాడా, నిన్న వల్ల రోబోట్ కానిచ్చింది. దీన్ని బయటికి వెళ్ళదేం గురి. ఏమనుకోకండి, ఆయన పిల్లం వేరే వాంతో లేచిపోయింది, అయితే ఆడు పిచ్చోడయి తాగుకుంటూ తిరుగుతుండు. ఓ అవునా, సరే అండి. అంకుల్ కొంచెం అమ్మాయిని పిలువరా ఫాస్ట్గా. ఏమే ఇంకా పిల్లని తయారు చేయలేదా, తొందర తీసుకురారి. A few moments later. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చెప్పండి ఇక పిల్ల గురించి. పిల్ల గురించి చెప్పాలంటే కేబిహెచ్పిలో పనిచేసేది అప్పట్లా, ఇప్పుడు అంటే మానేసి సినిమా టాకీస్లు ఉడుతుంది. అబ్బా, ఏమన్నా సంబంధం ఆనే, పిల్లగానికి పోరికి మంచిగా సెట్ అయింది. ఆడేమో బాత్రూమ్లు కడుగుతాడు, ఇదేమో ఉడుతుంది. అబ్బా, మరి పిల్లకేమైనా అలవాట్లు ఉన్నాయా? అలవాట్లు అంటే ఇప్పుడేం లేవు కానీ పాత అలవాట్లే ఉన్నాయి అప్పట్లే. అయ్యో, అప్పట్లో అనబడితే ఏమయ్యో, ఏం అలవాట్లు చెప్పు. ఇక అలవాట్లు పాత అలవాట్లు అంటే గవ్వే. ఇక రోజుకో 7-8 విమల్ గుట్కాలు, ఓ 4 సిమ్లా గుట్కాలు, ఏదో టైంపాస్కి రాత్రి అయితే 90 ఎత్తుంది అంతే. అబ్బబ్బా, ఏమన్నా జోడానే, సూపర్ జోడి అసలు. మరి పిల్లగానికి ఏం పెడతారు పెట్టుబోతలు? పెట్టుబోతల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం లేదు తర్వాత, ఇప్పుడు ఎందుకులే. చెప్పురు ఇప్పుడే, ఇక పెద్ద మనుషుల ముంగడ చెప్తే పని అయిపోతుంది కదా. ఇక పెట్టుబోతలు అంటే పిల్లగానికి ప్లాస్టిక్ బకెటు, ఒక బిందె, మొన్న గంగా స్నానానికి పోయినప్పుడు అక్కడ 2 డ్రాయర్లు ఎవరో మర్చిపోయినాయి ఉంటే అవి తీసుకొచ్చినాం, అవి కూడా పెడతాం. ఇక అవతలకి పోనీకి ఓ జగ్గు. మంచిగానే ఉన్నాయి పెట్టుబోతలు. మరి బట్టలు ఇట్లా ఏం పెట్టరా? బట్టలు ఎందుకు పెట్టాం పెడతాం పెడతాం బట్టలు. మొన్న మా సడ్డకుని కొడుకు బట్టలు కొన్నాడు అయితే కొత్తవి, అయితే అవి ఆయనకి వాడతలేవాట. ఇక కొత్త బాబుకి పనికొస్తాయి అని నేనే అడిగితే ఇచ్చిండి, ఇక అవే పెడతాం. ఇక చెప్పుల సంగతి ఏంటంటే, మొన్న మా చిన్నోడు అద్దురా అంటే గుడికాడ కొత్తగా ఉన్నాయి, కొత్త బాబు పనికొస్తాయి చెప్పులని ఎత్తుకొచ్చిండు, అవి కూడా ఉన్నాయి, అవే పెడతాం. మంచిగానే ఉన్నాయి పెట్టుబోతలన్నీ.
మాకు కూడా నచ్చినాయి పెట్టుకోతలు. చెప్పురు ఇక మీరేం పెడతారు అమ్మాయికి? ఇక పిల్లకంటే ఒక 1/2 కిలో ఇనుప కమ్మలు చేపిస్తాం, ఇంకొక అర్ధ కిలో పట్టగొలుసు చేపిస్తాం. ఇక మాకు ఆయన కాడికి ఎత్తున్నాం. మరి 1/2 కిలో కమ్మలు 1/2 కిలో పట్టగొలుసులు అంటే ఎట్లా? మరి ఈ రోజుల్లో ఇనుము ఏమన్నా తక్కువ రేటు ఉందా? మరి బట్టలు గిట్ల ఏం పెట్టారా పిల్లకు? బట్టలు ఎందుకు పెట్టాము? దీర్ఘం తీసి అడగబడుతుంది. మా పెడతాం బట్టలు. మా పిల్లం పనిచేసే కాడ ఎత్తుకొచ్చిన 2 చీరలు ఉన్నాయి, అవి పెడతాం పిల్లకు. ఇక గాజుల సంగతి అంటే పెంట కుప్పలు ఏరుకొచ్చిన ప్లాస్టిక్ గాజులు ఉన్నాయి, అవి కూడా పిల్లకే పెడతాం. ఇంకేంది? పెట్టుకోతలు మాకు కూడా నచ్చినాయి అయ్యా. సంబంధం ఖాయం చేద్దాం, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం పిల్లలకి. సరేనే ఇక